రద్దీ వేళల్లో రెట్టింపు ఛార్జీలు వసూలు చేసుకోవడానికి ఉబర్, ఓలా అండ్ ర్యాపిడో వంటి సంస్థలకు కేంద్రం అనుమతించింది సార్. దాంతోపాటు కొన్ని మార్గదర్శకాలను కూడా కేంద్రం విడుదల చేసింది. సరైన కారణం చెప్పకుండా రైడ్ రద్దు చేస్తే ఛార్జీ మొత్తంలో 10% జరిమానా విధించుకోవచ్చు. యాప్లో సూచించిన మార్గంలోనే ప్రయాణం చేయాలి. ఇలాంటి చాలా మార్గదర్శకాలు జారీ చేసింది. రద్దీ వేళల్లో రెట్టింపు ఛార్జీలు, మీ కామెంట్స్. అంటే మరి రద్దీ లేనప్పుడు 50% ఛార్జ్కి వస్తారా? మీరు డిమాండ్ అండ్ సప్లై అనేది ఎకనామిక్స్లో ప్రిన్సిపల్. సర్జ్ ప్రైసెస్ అంటారు. ఒకప్పుడు ఫ్లైట్లో ఉండే, ఒకప్పుడు చాలా కాలం నుంచి ఫ్లైట్లో ఉంది, ఒకప్పుడు కాదు. ఈవెన్ ఈ మధ్య ట్రైన్స్లో కూడా మొదలు పెడతామంటున్నారు. సో ఇప్పుడు ఇంకా ఆర్టీసీలో బతికిపోయాము. అది కూడా వచ్చింది ఒక రకంగా. సంక్రాంతి పండుగకు డబుల్ రేట్లు ఉంటాయి, మీరు గమనించండి. సో ఇక్కడ రద్దీ వేళల్లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది కనుక సప్లై, డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ వల్ల సర్జ్ ప్రైసెస్ అని అంటున్నారు. కానీ మరి అదే సమయంలో డిమాండ్ లేనప్పుడు, రద్దీ లేనప్పుడు 50% ప్రైస్కి లో చేస్తారా? ఇది మొదటి క్వశ్చన్. మీరు రెట్టింపు చేసినప్పుడు మళ్ళీ రద్దీ లేనప్పుడు 50% చేయాలి. రెండవది, రద్దీ ఉందా లేదా అనేది ఎవరు మానిటర్ చేస్తారు? ఎవరు దాన్ని మానిటర్ చేయాలి? సో ప్రయాణికులకు ఉండే అవకాశం ఏంటి, రద్దీ ఉందా లేదా అని. ఇప్పుడు రద్దీ లేకపోయినా ఏం చేస్తున్నారు? మీకు ఇంతవరకు విమర్శలు కూడా వచ్చాయి వీటిపైన. ఉబర్ వీటిపైన మీరు ఆండ్రాయిడ్ ఫోన్ పైన బుక్ చేస్తే ఒక రేట్ ఉంటుంది, యాపిల్ ఫోన్ పైన బుక్ చేస్తే ఒక రేట్ ఉంటుంది. ఇది మీకు ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్, ఈవెన్ బ్లింకెట్ లాంటివి, స్విగ్గీ, జొమాటోలో కూడా ఇది ఉంది, ఉబర్లో మీకు ఓలాలో కూడా ఇది ఉంది అనే విమర్శలు వచ్చాయి. దీనిపైన కేంద్ర మంత్రి విచారణకు కూడా ఆదేశించారు. మీడియాలో కూడా ప్రూఫ్తో సహా వచ్చింది. అంటే మీ ఫోన్ను బట్టి మీ ఎకనామిక్ స్టేటస్ను అంచనా వేసి ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, ఇది అన్యాయము అని. సో మీకు దాంతోపాటు మీకు ఈవెన్ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మీకు మనం కూరగాయలు బుక్ చేసామనుకోండి, ఆ బంగాళదుంపలు, ఆలుగడ్డలు అనుకో, ఆడ కింద ఎక్కడో ×2 అని ఉంటుంది. అంటే అది మనం చూడక బుక్ చేస్తే డబుల్ వచ్చేస్తాయి. సో ×2, ×3 అని. సో అందువల్ల ఈ మోసాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో. సో సర్జ్ ప్రైస్ వసూలు చేసేటప్పుడు అది నిజంగానే రద్దీ ఉన్నదని రెగ్యులేట్ చేయగలిగేది ఏంటి? రద్దీ లేకపోయినా రద్దీ ఉన్నట్లు చూపవచ్చు. ఇంకొన్ని సమయాల్లో ఏం జరుగుతుంది అంటే, మీకు ఒక చోటు నుంచి 5 బుక్ చేశారనుకోండి, వెంటనే వాడు రేట్ పెంచేస్తున్నాడు. ఒక 5-6 బుక్ చేస్తే రేట్ పెంచేస్తాడు ఒకే చోటు నుంచి కనుక. అంటే ఆల్రెడీ ఆ డిమాండ్ సప్లైని బట్టి సర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, అనుమతి ఇవ్వకపోయినా ఇది జరుగుతున్నది. సో అందువల్ల మీకు ఫ్రీ అండ్ ఫేర్ మార్కెట్ ప్లేస్ ఉండాలి. మార్కెట్లో మీకు కన్జ్యూమర్కు రక్షణ ఏంటి? మీకు కంపెనీలకు రక్షణ ప్రభుత్వాలు ఇస్తున్నాయి అన్ఫార్చునేట్లీ. మరి కన్జ్యూమర్కు రక్షణ ఉండాలి కదా. కంపెనీలకు మీరు ఆ రద్దీ సర్జ్ ఉన్నప్పుడు, రద్దీ బాగా ఉన్నప్పుడు ఏమైనా ఎక్కువగా ఖర్చు పెడతాను రా. అఫ్కోర్స్ దానికి కాస్త డీజిల్ ఫ్యూయల్ కన్జంప్షన్ ఎక్కువ ఉండొచ్చు, ట్రిప్పుల సంఖ్య తగ్గచ్చు. కనుక మీకు రద్దీలో ఉంటే మేము ఎక్కువ ప్రైస్ చేస్తామని. సో అందువల్ల దీనికి ఒక రేషనల్ ఉండాలి కదా కన్జ్యూమర్ యాంగిల్లో. సో నాకు రద్దీ ఉన్నప్పుడు మీరు ఎక్కువ రేట్ వేస్తే, రద్దీ లేనప్పుడు సగం రేట్ వేయండి, అభ్యంతరం చెప్పం, ఫైన్ కదా. సో రద్దీ ఉన్నా లేకపోయినా ఒక రేట్ ఉంటుంది. రద్దీ ఉన్నప్పుడు ఎక్కువ రేట్ అంటే ఎట్లా? అదేదో పెట్రోల్ డీజిల్ ఛార్జర్ లాగా ప్రపంచ మార్కెట్లో పెరిగితే మాత్రం మన మీద వేస్తారు, ప్రపంచ మార్కెట్లో తగ్గితే మాత్రం మనకి ఇయర్ బెనిఫిట్. అది మళ్ళీ ప్రభుత్వం డీజిల్ ఎక్సైజ్ డ్యూటీలు పెంచి తీసేసుకుంటుంది. అందువల్ల దీనిపైన ఒక కాంప్రిహెన్సివ్ ప్రో కన్జ్యూమర్ స్టాండ్ ఉండాలి. సో మీకు కంపెనీలు నిలబడడం ఎంత ముఖ్యమో, వినియోగదారుడే నష్టపోతే మీకు ఏ బిజినెస్లో నడవవు. అందువల్ల ఒక ఫేర్ కాంపిటీషన్ క్రియేట్ చేయాలి. కన్జ్యూమర్కు మార్కెట్ ప్లేస్కు మధ్య ఒక ఫేర్ రిలేషన్షిప్ ఉండాలి. కంప్లీట్గా కన్జ్యూమర్ ఒక ఎక్స్ప్లాయిటేటివ్ కండిషన్లో ఉండాలి. వాడు మీకు ఇష్టం వచ్చినట్టుగా క్యాన్సిల్ చేస్తున్నాం, అందరికి అనుభవం. ఇప్పుడు 10% ఫైన్ వేస్తామంటున్నారు, సంతోషం. ఒక్కొక్కసారి అయితే పిచ్చెక్కిపోతుంది. కార్ టాక్సీ బుక్ చేయాలి అంటే పీక్ టైంలో 4 సార్లు 5 సార్లు బుక్ అవుతుంటుంది, క్యాన్సిల్ అవుతుంటుంది, బుక్ అవుతుంటుంది, క్యాన్సిల్ అవుతుంటుంది. మనం క్యాన్సిల్ చేస్తున్నాం, ఛార్జ్ చేస్తారు. మరి వాళ్ళు ఎందుకు క్యాన్సిల్ చేయాలి? క్యాన్సిల్ మామూలు కాదు, ఎమర్జెన్సీ ఉంటుంది. ఎన్నిసార్లు బుక్ బతిలాడినా కూడా వాడు ముందే అడుగుతాడు ఎక్కడికి పోవాలని. సో వాడు నచ్చితేనే వస్తాడు. ఎప్పుడన్నా ఇంటికి పోయే టైంలో అంటే అర్థం ఉన్నది. కానీ నీకు ఏ టైం అయినా ఇదే రాజకీయం. అంటే నీ కంప్లీట్గా క్యాబ్ సర్వీస్ వాళ్ళ బెనిఫిట్ కొరకే ఉండకూడదు కదా, కన్జ్యూమర్ బెనిఫిట్ కూడా ఆలోచించాలి కదా.